సెక్రటేరియట్లో పలు శాఖలపై సమీక్ష చేశారు మంత్రులు. ఎడ్యుకేషన్, 317 జీవో, జీహెచ్ఎంసీ సహా పలు అంశాలపై అధికారులతో చర్చించారు మంత్రులు. వర్షాకాలంలో వచ్చే సమస్యలపైన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. విద్యాశాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందన్నారు మినిస్టర్స్. జీహెచ్ఎంసీ శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు మంత్రులు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పై పూర్తి శ్రద్ధ పెట్టామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ స్కూళ్లను అన్ని విధాలుగా డెవలప్ చేస్తామని తెలిపారు. ప్రజాధనాన్ని వృధా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు భట్టి. తర్వాత ఖమ్మం పాత బస్టాండ్ నుంచి జగన్నాథపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు డిప్యూటీ సీఎం. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద టాప్ ప్రయారిటీస్ చాలా ఫోకస్ గా బడ్జెట్ ని ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాలలు తీసుకుని ఇప్పటికే పాఠశాలన్నింటినీ కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా ఉండేటట్టుగా బెంచెస్ కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ మార్చేసి పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన గవర్నమెంట్ స్కూల్స్ని ముందుకు తీసుకొని పోవడం కోసం డిజైన్ చేయడం జరిగింది. 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన సబ్ కేబినెట్ సమావేశం జరిగింది. 317, 47 జీవోలపై చర్చించారు. త్వరలో 2 జీవోలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు సరిగా లేవని అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో అధికారులతో సమీక్ష చేశారు మంత్రి. సిటీలో శానిటేషన్ విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. సమీక్ష సమావేశంలో వర్షాకాలంలో తీసుకుంటున్న జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు. రాబోయే వర్షాకాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దు. నీటి నిల్వ ద్వారా కావచ్చు, కాలనీ లోపల గతంలో జరిగినటువంటి పరిణామాల వల్ల జరిగినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా అనేక ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఇన్ని ప్రికాషనరీ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని వెంటనే పరిష్కారం చేయడానికి అన్ని రకాల అప్రమత్తంగా జీహెచ్ఎంసీని చేయడం జరిగింది. దానవాయిగూడెంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో లోపాలు లేకుండా చూడాలన్నారు. ఫుల్ టైం వెచ్చించి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు మంత్రి కొండా సురేఖ. అర్హులైన మహిళలకు 2500 రూపాయలు ఇచ్చే పథకాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. కాంగ్రెస్ లో కొత్త పాత తేడా లేకుండా కష్టపడిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. వరంగల్లోని మడికొండలో జరిగిన ఎంపీ కడియం కావ్య పరిచయం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు కొండా సురేఖ. పోయిన ప్రభుత్వం ఏదైతే ఉందో అర్హత లేని వాళ్లకు కూడా లక్షల రూపాయలు రైతు బంధు కింద ఏ విధంగా ఇచ్చి అపహాస్యం చేశారో, మరి నిరుపేదల నోళ్లలో మట్టి కొట్టారో అలా జరగకుండా మన ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా నిరుపేద ఇంటికి చేరే విధంగా మరి మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎవరు ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలన్నారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని, అఫిడవిట్ ఫైల్ చేయాలని చిట్చాట్లో చెప్పారు. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమని చెప్తున్నామన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్లతో అఫిడవిట్ వచ్చాక ఇతర వ్యక్తులను కూడా పిలుస్తామన్నారు చంద్రఘోష్.